నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర స్వామి ఆలయంలో సింగర్ మధుప్రియ అనే అమ్మాయి ఒక షూట్ చేసిందండి. అయితే దానివల్ల ఏంటంటే హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారం మన దేవాలయాల్ని అంటే షూట్స్ కానీ, వీడియోస్ కానీ తీయడానికి కొన్ని ప్రత్యేక దేవాలయాలను ఒప్పుకోరు. ఒకవేళ తీసుకోవాలన్నా గూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తుల్ని అనుమతి తీసుకోవాలి. కానీ ఈ అమ్మాయి అటువంటి వ్యక్తుల్నేమి సంప్రదించకుండానే ఈ వీడియో చేసింది అనే న్యూస్ అయితే వచ్చింది. అసలు అంటే ఎందుకని? ఎప్పుడు ఏదైతే చెయ్యకూడదు అంటారో, అంటే ఎవరు పీరియడ్స్‌లో టెంపుల్‌కి వెళ్ళకూడదు అంటే దాన్నే వెళ్ళాలి అంటారు. అయ్యప్ప స్వామి గుడికి స్త్రీలు అంటే ఒక వయసొచ్చిన అమ్మాయిలు వెళ్ళకూడదు అంటే దానికే వెళ్తారు. ఎందుకని ప్రత్యేకించి హిందూ దేవాలయాల మీద కానీ, లేకపోతే మన సనాతన ధర్మం మీద గాని మన వాళ్ళే, బయట వాళ్ళు పోనీ చేస్తున్నారంటే అది వేరు. మన వాళ్ళే ఎందుకని ఇలా బిహేవ్ చేస్తారండి? దాని గురించి మీరేం మాట్లాడాలి? అమ్మా! మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, ఇవాళ కాల పరిస్థితి చాలా చండాలంగా హ్మ్. తయారైంది. ప్రతి చోట. అందులో ఎక్కువ ఎవరు చేస్తున్నారయ్యా తప్పులంటే, తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు. హ్మ్. మిగతా స్టేట్‌ల కన్నా తెలుగు వాళ్ళలో, తెలుగు రాష్ట్రాల్లో చేసే తప్పులు ఇన్ని అన్ని కాదు. వద్దన్న పని చేయడంలో హ్మ్. వీళ్ళే మొట్టమొదటి అడుగులో ఉంటారు. ఏ విషయంలోనైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. దేశంలో న్యాయంగా ఆడది అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళకూడదని ఒక శాస్త్రం. హ్మ్. ఎలాగంటే వెళ్ళొచ్చు. వెళ్ళకూడదని నేను అనను. అదే. అవును. ఏమ్మా చిన్న పిల్లలు హ్మ్. 12 ఏళ్ళు, హ్మ్. 10 ఏళ్ళు పిల్లలు అలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. అవును. మళ్ళా 50 దాటాక హ్మ్. లేదు బహిష్టు లేని వాళ్ళే ఉంటారు. అవును. చిన్న వయసులోనే ఆపరేషన్ చేయించుకున్నాక హ్మ్. కొంతమంది బహిష్టు ఆగిపోతారు. అలాంటి వాళ్ళకి అర్హత ఉంది కానీ ఇంకా 40 వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి మాలకు వెడుతున్నారంటే అరిష్టాలు తప్పవు. వీళ్ళు అనుకుంటారు ఇవాళ నేను కొండెక్కాను, అవును. ఆ స్వామి దర్శనం చేసుకున్నాను ముందు అనుకుంటారు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ హ్మ్. వాళ్ళు ఎదుర్కొనే శక్తి కూడా ఉండదమ్మా. అలాగే ఈవేళ ఆడవాళ్ళు చేయకూడని పనులు బహిష్టయినప్పుడు అసలు ధర్మశాస్త్రం ఏంటంటే ఇంట్లోంచి బయట ఉద్యోగస్తులకు తప్పదు కాబట్టి హ్మ్. కర్మకాలి పెడతారు. అవును. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా కలిపేసుకుంటూ హ్మ్. అన్నీ తిరిగేస్తూ ఓ ఇష్టం వచ్చినట్టు చేయడం. హ్మ్. ఎలా పడితే అలాగా ఏది మామూలు రోజుల్లో ఉన్నట్టు ప్రవర్తించేయడం, దేవుళ్ళని తాకేయడం అవి కూడా రేపు రాబోయే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే అమ్మ మామూలుగా ఉండవు ఈ ప్రమాదాలు. హ్మ్. వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో లేకపోతే ఏం కాదులే, ఏమవుతుంది మనం ఎలా ఉంటే అనే మూర్ఖత్వంతో ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నారో దేశంలో ఆడవాళ్ళ అరిష్టాలు హ్మ్. ఎక్కువైపోతున్నాయి. హ్మ్. ఎలాగయ్యా ఈ రేప్ కేసులని, కిడ్నాపింగ్‌లని ఎందుకు జరుగుతున్నాయి? హ్మ్. మనం చేసే తప్పులే. వీళ్ళు కరెక్ట్‌గా ఉంటే జరగమనండి. రోడ్డు మీద చూస్తాను. ఈ ఆడవాళ్ళు కరెక్ట్‌గా ఇంట్లో నియమ నిష్టలు పాటించి, ఆ అమ్మవార్లను ఎప్పుడొస్తే దగ్గరగా వాళ్ళు ఆకర్షించుకుని పూజలు పునస్కారాలు చేస్తారు. వీళ్ళకి బయట ఎటువంటి అరాచకం జరగదు హ్మ్. అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకని ఇప్పటికైనా ఆడవాళ్ళు మారండి. హిందూ ధర్మాన్ని పాటించండి. సనాతన ధర్మంలోకి రండి. వామాచారాల్లో ఉండకండి. ఎన్నో రకాలైపోతున్నాయి. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఆడవాళ్ళు ముందడుగు ఫాస్ట్ అయిపోతుంది. హ్మ్. ఆ ఫాస్ట్ వలన జనాకర్షణలో ఏమవుతుందంటే రకరకాల విపత్తులొస్తున్నాయి. ఆ విపత్తులు వీడిలా చేశాడు, వాడిలా చేశాడు అనడం కాదు. మన ప్రవర్తన కరెక్ట్‌గా ఉంటే అవతల వాడు టచ్ చేసే దమ్ముందా ఎవడికైనా? ఆ తల్లిని నమ్ముకొని నువ్వు ఇంట్లో నీతిగా దీపం పెట్టుకొని బయటికి రా చక్కగా. ఎవడొస్తాడో చూస్తా. అదేం లేదు. విచ్చలవిడిగా మగరాయుళ్ళ కన్నా ఎక్కువగా, మగవాళ్ళ కన్నా ఎక్కువగా విచ్చలవిడిగా తిరుగుతుంటే అమ్మా నాకు బయటెలా జరిగింది? నాకిలా అయిపోయిందంటే ఎందుకవ్వవు? అపచారాలు. మీరు చేస్తున్న అపచారాలు, మీరు చేస్తున్న తప్పులే. నన్ను అర్థం చేసుకోండి. లేదు తిట్టుకోండి. నేను మీ మంచి కోరి చెప్తున్నాను గానీ మిమ్మల్ని మీద నేను కోపతాపాలతో నేను ఎవ్వరికీ చెప్పట్లేదు. అలాగే ఈ మధ్య దేవాలయాల మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి. అవునండి. ఈ మధ్య కాలంలో ఒక బ్రాహ్మణ్ణి కొట్టారు దేవాలయంలో. అది అన్ని పూజారి. మతస్థులు. హ్మ్. పూజారిని కొట్టారు. హ్మ్. ఇది ధర్మమేనా అసలు? ఏంటి గుడిలోకెళ్ళి ఆ పూజారిని లాగి కొడతారా? అదే గదా! ఎంత పాపం అమ్మా అది? ఏదైనా చేసాడు. బయటకొచ్చాక ఏవండీ పంతులు గారు మీరు ఇలా చేశారు అనా? ఏంటి వాడి మాట వినకపోతే కొడతాడా? హ్మ్. ఇంకెక్కడుందమ్మా ధర్మం? అదే కదా! దేవాలయాల్లో దేవుళ్ళని విగ్రహాలు పడగొట్టేసి, పగలగొట్టేసి, దేశమంతా నాశనం హ్మ్. చేస్తుంటే, హ్మ్. ఇంకా అమ్మవారు ఉగ్ర రూపం ఎందుకు దాల్చదు? ఖచ్చితంగా దాలుస్తుంది. అలాగే ఈ మధ్య కొత్తగా కాళేశ్వరంలో, హ్మ్. ముత్తేశ్వర స్వామి దేవాలయంలో హ్మ్. సింగర్ మధుప్రియ. మధుప్రియ గారు మరి ఏ ఉద్దేశంతో, ఏ అహంకారంతో వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళింది. ఆ షూటింగ్ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ వాళ్ళందరిని. హ్మ్. పర్మిషన్ తీసుకుందో లేతే డబ్బిచ్చి కొందో వాళ్ళని అర్థం కావట్లేదు. హ్మ్. ఆవిడ ఆ దేవాలయంలో ట్రస్టీ మెంబర్‌ని గాని, ఈవోని కానీ, అయ్యగారులు గాని మరి ముందుగానే మాట్లాడుకుని ఆవిడ ఏదో డబ్బైనా ఇచ్చి ఆశ చూపించి అలా అసలు చేసింది. ప్రాంగణం తీసుకో. ఆ ప్రాంగణం షూట్ అవును. చేయి. అవును. చక్కగా తప్పులేదు. నువ్వు హ్మ్. గర్భగుడిలోకెళ్ళే అర్హత ఉందా?
అసలు ఏ ఉద్దేశంతో నువ్వు గర్భగుడిలోకి వెళ్ళి తలుపులేసి షూట్ చేస్తావా? అసలు వాళ్ళైనా యాక్షన్ తీసుకున్నామండి. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి ఇరికించవలసిన బాధ్యత ఉంది. చాలా తప్పమ్మా. ధర్మం తప్పకూడదు. ఎంతవరకు ఇప్పుడు నేనే ఉన్నా, నేను పేరున్న వాళ్ళం, సిద్ధాంతుడే. మేమే వెళ్ళాం, బయటే గడప దగ్గరే నిలబడి, బాగా తెలుసు పురోహితుడు సిద్ధాంతం, అయ్యగారు కొంచెం లోపల రండి పర్వాలేదంటే, నేను ప్యాంట్లో ఉంటే వెళ్ళను, పంచెలో ఉంటే ఖచ్చితంగా పెడతా లోపల పిలిస్తే. అలా ఉండాలి. కానీ ఇంకెవరు పడితే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళిపోవడం, ఓ శుభ్రంగా అమ్మవార్ల అలంకరణ ఏమిటమ్మా ఆచారం? ఎక్కడ అసలు సనాతన ధర్మం ఉందా చెప్పండి? లేదు, అయిపోయాయి. ఈవేళ అన్ని ధర్మాలు మర్చిపోయాయి. ఆఖరికి సాంప్రదాయం ఎలా ఉందా? విదేశస్తులు పాటిస్తున్నారండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు విదేశస్తులు వస్తారమ్మా సరదాగా మన దేవాలయాలు చూడడానికి. వాళ్ళు కట్టుబొట్టు చూస్తే తిరుపతిలో చూశాను నేను, అన్నవరంలో చూశాను, వైజాగ్లో చూశాను. దేవాలయాల్లో మన విదేశస్తులు ఆడవాళ్ళు వస్తారు. ఆ చీరకట్టు, ఆ బొట్టు, నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆడది వాళ్ళ ముందు పనికి రాదు. అంటే 2 రకాలు ఉన్నాయి ధర్మం. ఒక గుడికి వెళుతున్నాం, ఆడవాళ్ళ గురించే చెప్తున్నాను. ఆ గుడికి వెళ్ళే పద్ధతిలో వస్త్రధరణ ఎంత చక్కగా ఉండాలో, ఆ వస్త్రధారణ కరెక్ట్గా ఉండి చక్కటి బొట్టు పెట్టుకుని, జుట్టు విరమోసుకోకూడదమ్మా, చాలా తప్పది. జుట్టు విరమోసుకోవడం గుడికి వెళ్ళడం అన్నది సాక్షాత్తు అది చాలా తప్పు. దాన్ని చక్కగా పరిష్కారాలు చేసుకుని వాళ్ళని విదేశస్తులనైనా చూసి వాళ్ళు పాటించే విధానాలు మన వాళ్ళైనా కళ్ళు తెరుచుకోండి. ఏదో సంవత్సరం నేను అమెరికాలో ఉండొచ్చాను, ఇంకేం లేదు, నేను కటింగ్ చేయించు తిరుగుతాను, నేను బొట్టు పెట్టుకోను అంటే అది పద్ధతి కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఆచారాలు పాటిస్తున్నారా? మీరు వెళ్ళి ఏదో ఒక ఏడాది గొప్ప కోసం అక్కడికి వెళ్ళి ఉన్న ఆచారాలు మర్చిపోయి, కట్టుబొట్లు మర్చిపోయి, ధర్మాలు మర్చిపోయి, ఆఖరికి నెలసరి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇది తప్పు. ఇప్పుడు పోతే ఈ సింగర్ మధుప్రియ గారు చేసింది 100% తప్పు. గర్భగుడిలోకి వెళ్ళనివ్వడం, అక్కడ ఈవోది తప్పు, ఆ బ్రాహ్మణుది అర్చకులు లోపలికి వెళ్ళనివ్వడం తప్పు. అబ్జెక్షన్ పెట్టాలి. అమ్మ ఇది రేపు పొద్దున్న మాకు ప్రమాదం మీకు వస్తుంది. అలాగే అయింది. ఈవోని సస్పెండ్ చేశారు, కొంతమంది అయ్యగారిని కూడా సస్పెండ్ చేశారు. ఈవిడ చేసిన పని వాళ్ళ కడుపు కొట్టింది. ఎంత తప్పు అయింది? వాడు డబ్బు కక్కుర్తి పడే చేశారో వేరే చేశారో, అక్కడ అయ్యగారుల కడుపు కొట్టిందో. ఇప్పుడు ఈవిడ భవిష్యత్ ఏంటి? రేపు పొద్దున్న ఈవిడ ఏమన్నా ఇంకెంటర్వ్యూ పిలుస్తారా? పాటలు పాడించుకుంటారా? ఇలాంటి అపచారాల పనులు చేస్తుంటే ఈవిడికి చెప్పవలసింది ఒకటి, ఇలాంటి పనులు చేయడం వల్ల దేవాలయాల్లో అసలు ధర్మశాస్త్రం డైరెక్ట్ దేవుడిని ఎప్పుడు కూడా కెమెరా పెట్టకూడదమ్మా. అవి సెట్టింగుల్లో పెడతారు, కానీ ధర్మంగా డైరెక్ట్ లైవ్లో కెమెరాకి పెట్టకూడదు. పెట్టడం వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. చిత్రీకరించి చక్కగా చుట్టూరా పెట్టి నువ్వు తీయాలి, కానీ డైరెక్ట్ దేవుడిని ఎవరైనా సరే, అమ్మవారొచ్చు, ఈశ్వరుడు అవ్వచ్చు, ఆంజనేయ, డైరెక్ట్ ఎప్పుడూ కూడా కెమెరా చూపించకూడదు. వాటి వల్ల కూడా ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. ఇవి తగ్గించుకోండి, మారండి. యాంకర్ల దగ్గర నుంచి అందరికీ చెప్తున్నా, షూట్ చేసేటప్పుడు ధర్మం ఆలోచించండి, బుర్ర ఉపయోగించండి. ఒక దేవాలయానికి పెడుతుంటే ఏ విధంగా అక్కడ మనం షూట్ చేయాలి, ఏ విధంగా అక్కడ యాంకరింగ్ చేసి ఆ దేవుడి గురించి ప్రచారం చేయాలి, మనం అవన్నీ ఆలోచించుకుని చక్కగా చూసుకుని చెయ్యండి. ధర్మం, హిందూ ధర్మంలో ఉన్నాం, సనాతన ధర్మంలో ఉన్నాం, అవి పాటించండి. ముందు మనం ఒక ఉద్యోగంలో ఉన్నాం, ఆ ఉద్యోగం చేసేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామా? ఆ ఓనర్ వస్తువులకి సైలెంట్ అయిపోతాం, లేచి నిలబడతారు, శాల్యూట్ కొడతారు. అలాగే నువ్వు ఎందుకు అక్కడ భయపడుతూ ఉద్యోగం చేస్తున్నానో బయటకు ఒక దేవాలయం దగ్గరకు వస్తువులోకి ఎందుకు రకరకాలుగా ప్రవర్తించడం? అలాగే మన మనసులో ఎప్పుడు కూడా ఒక దేవాలయానికి వెళ్తే ఆత్మశుద్ధి ఫస్ట్, ఆత్మశుద్ధి ఉండి నియమనిష్టలతో చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా అన్ని చూసి అప్పుడు ఆ దేవుడి గురించి మీరు వ్యాఖ్యానించండి, ఆయన గురించి చెప్పండి. చక్కగా ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవుడి గురించి వర్ణించండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవుడు ఇక్కడ, ఈ ఏ విధాలు పాటిస్తే ఈ దేవాలయానికి ఇంత పేరు ప్రతిష్టలు ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, అలాంటివి చెప్పండి. అంతేగాని గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులేసి, అంటే తలుపులేసి తీయడంలో అర్థం ఏంటి? అది ఎంత అపచారం. రేపు పొద్దున్న అక్కడ మొత్తం టోటల్ అందరికీ ప్రమాదాలు వస్తాయమ్మా. ఇది చేసిన వాళ్ళకి ఇప్పటికే కడుపు కొట్టారు, 4-5 పాపం బయటపడ్డారు, వాళ్ళకి మళ్ళా గుళ్ళో స్థానం లేదు, ట్రస్టీ. మరి ఈవిడ బతికేమిటి? రేపు పొద్దున్న జైలుకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈవిడికి కూర్చోబెడతారు, తప్పదు. జీవితం పాడైందా లేదా? క్యారీర్, ఎంత మంచి క్యారీర్, ఎంత మంచి సింగర్. అలాంటి సింగర్ ఈవేళ అపచారం చేసిందంటే దేశారిష్టాలు తప్పవు. ఇలాంటి పనులు చేయడం వల్లే దేశారిష్టాలు ఎక్కువైపోతున్నాయి, అందులో ఆడవాళ్ళకి ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆడవాళ్ళకి అపచారాలు. ఇది ఎక్కడికి వెళ్ళండి, ఉద్యోగానికి వెళ్ళండి, ఇంకోటి వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారమ్మా? మీరు చేసే పాపాలే.
అలాంటివి తగ్గించుకోండి. మీ కోపంతో చెప్పట్లేదు. మీ భవిష్యత్తు, మీ కుటుంబాలు, మీ భర్తలు, మీ పిల్లలు బాగుండడం కోసం నేను వివరించి మరీ చెప్తున్నా. ఉమ్. అర్థం చేసుకోండి తల్లి అని విన్నపిస్తున్నాను. రైట్ అండి. ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇలాగే, నేను దేవస్థానం కానీ వాళ్ళ పేర్లు కానీ నేను చెప్పట్లేదు, ఒక దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఫొటోస్ తీయకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏదో దేవుడు బాగున్నాడు అని చెప్పి ఫోటో తీశారు. దాన్ని అందరికీ షేర్ చేశారు. నిజం చెప్తున్నాను, తను ఏడుస్తూ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేను తెలియకే చేశాను, నాకు తెలీదు, ఏదో బాగున్నాడు దేవుడు అని ఫోటో తీశాను. వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అండి. హస్బెండ్‌కి చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి. ఇంకా ఆ తర్వాత 6 నెలలు వాళ్ళ లైఫ్‌లో జరిగిన, అంటే హస్బెండ్‌కి ఉద్యోగ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. పిల్లల ప్రాబ్లమ్, అంటే వీళ్ళు తెలిసి తెలియక ఏదో ఉత్సాహంతో చేసేసిన ఒక చిన్న పని వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసిందండి. తను చెప్పి ఏడిస్తే నేను ఒకటే అన్నాను, సరే తెలుసో తెలియకో నువ్వు చేసావు, తప్పే చేసావు. కానీ నువ్వు మళ్ళా వెళ్ళు, అదే టెంపుల్‌కి వెళ్ళు. అపచారం అని చెప్పి క్షమాపణ చెప్పి నువ్వు లెంపలు వేసుకొని ఆ అమ్మవారికో లేకపోతే అయ్యవారికో నేను తను ఎక్కడికి చేసిన వెళ్ళిందో తప్పు. అని ఇద్దరు వెళ్ళి నమస్కరించుకుని అక్కడ సాష్టాంగం పడండి. ఏదైనా దానం మీకు తోచినంతలో చేసి రండి అని చెప్పాను. నాకు తెలిసే చెప్పానో లేకపోతే నాకు తెలియని తనమే తను బాధపడుతుందని నేనేదో గొప్పగా చెప్పేసానని చెప్పట్లేదు. కానీ తను వెళ్ళి అలా చేసిన తర్వాత నెమ్మదిగా తన సమస్యలన్నీ ఇప్పుడు చాలా నార్మల్‌గా ఉంటది. ఇప్పటికి తను నాకు మెసేజ్ చేస్తది. నిన్న ఈ ఇష్యూ గురించి కూడా, అయ్యో! ఇలా తెలియకుండా చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫని. ప్రత్యేకించి దేవాలయాల్లో ఇక్కడ ఫోటో తీయకండి అంటే, మీ ఉత్సాహంతో, అతి ఉత్సాహంతో ఫోటో తీసుకుని లేనిపోని సమస్యలైతే దయించి తెచ్చుకోవద్దండి. ఇది మా ఛానల్ తరపున మేము చేస్తున్న మనవి. గురువుగారు నిజంగానే మీరు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. చాలా సంతోషం.